నేను మా ఇంట్లో డైలీ పాలకూర ఫ్రై ఎలా చేస్తానో చూసేద్దామా? మొదటగా ప్యాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ పప్పులు యాడ్ చేస్తున్నాను. సో అవి కాస్త వేగాక ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. సో ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని దోరగా వేయిస్తున్నాను. సో అవి వేగాక అందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో నేనైతే మోస్ట్లీ ఎక్కువ ఉల్లిపాయలను పొడవుగా కట్ చేస్తాను. సో దానివల్ల అవి త్వరగా ఉడకడానికి యూజ్ అవుతుంది. సో ఆ తర్వాత నేను ఇక్కడ కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను. సో పసుపు మనకి మంచి కలర్తో పాటు ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. తర్వాత నేను ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని, అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. సో దానివల్ల అది మాడిపోకుండా ఉంటుంది. తరువాత కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకొని ఒకసారి కలుపుకొని, ఈలోపు మనం పాలకూరని ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. సో అందులో కాస్త పాలకూరని మొదటగా తీసుకుని ఒకసారి పూర్తిగా కలపాలి. దానివల్ల ఆనియన్స్, పచ్చిమిర్చి అడుగున మాడిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ పాలకూర కూడా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి, ఇలా వాటర్ వస్తున్నప్పుడు మరీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో ఈలోపు అది బాగా కుక్ అవుతుంది. సో తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరి ఒకసారి కలుపుకోవాలి. సో ఇందులో నేను టేస్ట్కి సరిపడా కొంచెం కారం వేస్తున్నాను. సో దీనివల్ల కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్ ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోండి. దానివల్ల అది చాలా మంచిగా కుక్ అవుతుంది. సో ఇలా ఆయిల్ వస్తున్న టైంలో పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, టేస్టీగా పాలకూర ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.